ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి వాడుతున్న భాషలో 10% కూడా వాడకుండా ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను విమర్శిస్తే తనపై కుట్రపూరితంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయిస్తున్నారని ఓ ఛానల్కు సీఈఓగా వ్యవహరిస్తున్న ఆకుల శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక బీసీ అయిన తనపై కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగంతో అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటుంది తప్ప వారికి చేసింది ఏమీ లేదన్నారు. దళితులపై కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఇచ్చిన విధంగా దళిత బంధు ఇవ్వాలన్నారు. తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి వాడుతున్న భాషలో 10% కూడా లేకుండానే ఆయన భాషలోనే ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని విమర్శిస్తూ వస్తున్నందుకు నాపైన అక్రమ కేసులు పెట్టి ఎన్నో పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు నమోదు చేశారు. అయినా కూడా నేను ఎక్కడ బాధపడలే. కానీ నిన్న దామోదర రాజనరసింహ గారు అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులతోటి ఒక దళిత బిడ్డతోటి నా మీద అక్రమ కేసు పెట్టించినటువంటి నిజంగా ఇది దారుణమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. ఈ దేశంలో బీసీలు ఓసీలు పుట్టకూడదా ఉండకూడదా? ఆకుల శ్రీనివాసరెడ్డి పలానా ఇంట్లోనే పుట్టాలని నేనేమైనా అనుకుంటే పుడతానా? ఓ బీసీ కడుపులో పుడితే నేరమా? ఓ ఓసీ కడుపులో పుడితే ఈ దేశంలో ఉండద్దా? బీసీ కడుపులో పుట్టిన పాపానికి నా మీద ఎస్సీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల్ని అయితే ఓటు బ్యాంక్ లెక్క లేదంటే ప్రశ్నిస్తున్న వాళ్ళపైన ప్రతిపక్షాలపైన ఇట్లాంటి అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టిస్తూ భయపట్టించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి తప్ప దళితుల్ని కాపాడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. నిజంగా నేను ఇలా దామోదర రాజనరసింహ అని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ఇచ్చినట్టు దళిత బంధు మీరు ఇవ్వగలరా? మీ అధినాయకత్వంతో 10 లక్షలు కాదు ఇంకో 2 లక్షలు కల్పిస్తున్నారు కదా, 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇయ్యమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చునే దమ్ము మీకుంటే మీ దమ్ము